పెళ్లి ఇంకాసేపట్లో జరగబోతుందనగా, పెళ్లి కూతురోళ్ళు పెళ్ళొద్దనుకున్నారు. ఇది ఒక స్పెషల్. అది కట్నం గురించినో, లేదా అబ్బాయి అక్రమ సంబంధాల గురించినో, అమ్మాయి తరపున రిజెక్ట్ చేయలేదు. పెళ్లి ఊరేగింపులప్పుడు ఈ మధ్య కాలంలో సినిమా స్టైలు ఎక్కువైపోయింది. సినిమాలను చూసి ప్రాక్టీస్ చేయడం ఎక్కువైపోయింది. అదేదో బుల్లెట్ బండి టైప్‌లో పాటలు పాడించి, అమ్మాయి చేతన డాన్సులేపించడం, అమ్మాయి కుటుంబం డాన్సులేపించడం, అబ్బాయి గూడా డాన్సులెయ్యాలంటాం. ఒకవేళ డాన్సులెయ్యకపోతే చేతకానోళ్ళ కింద, అమ్మాయి ఎయకపోతే అమ్మాయి ఇనాక్టివ్, అబ్బాయి ఎయకపోతే అబ్బాయి ఇనాక్టివ్ అనే తరహాలో బంధువులు, స్నేహితులు వెటకారం చేయడం అయిపోయింది. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. ఇప్పుడు పెళ్లి రోజు నుంచి మంట బిగినవుతోంది. కాస్త షైగా ఉండేటటువంటి అబ్బాయి డాన్స్ వెయ్యను అన్నాడు, లేదా అమ్మాయి డాన్స్ వేయనందంటే వెటకారం చేయడం ఎక్కువైపోయింది. పెళ్ళంటే అదేదో సినిమాల్లో తరహాలో డాన్స్‌లేసుకోవడానికి అన్నట్టు అయిపోయింది. నిన్న అట్టాగే డాన్స్ వెయ్యమని చెప్పేసేసి అబ్బాయిని అడిగితే, అబ్బాయి నేను డాన్స్ ఎయను, నువ్వు గూడా వెయ్యొద్దు అన్నాడట. కొంచెం గట్టిగా మాట్లాడాడట. ఏంటిది అని. అందుకని ఆ పెళ్ళినే క్యాన్సిల్ చేసేసి, ఇప్పుడే ఇట్లా ఉంటే తర్వాత ఎందుకు అని అమ్మాయి తండ్రి అబ్బాయిని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయినటువంటి ఉదంతం ఇది. కాసేపట్లో పెళ్లి కేరింతల నడుమ సాగుతున్న వధూవరుల ఊరేగింపు. అంతలో డ్యాన్స్ విషయమే చిన్న వివాదం కాస్త పెరిగి పెద్దదైపోయింది. మార్కాపురం జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. రాచర్ల మండలం చినగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడి వివాహాన్ని కంబం మండలం తురిమేళ్లకు చెందిన యువతతో పెద్దలు నిశ్చయించడం. ఆదివారం ఉదయం వేడుకలకు ముహూర్తం పెట్టుకున్నారు. శనివారం రాత్రి వధువుతో పాటు కుటుంబ సభ్యులు చినగానిపల్లికి కూడా వెళ్లారు. కొంతసేపటికి వధూవరులు వాహనం ఎక్కించి బంధువులు ఊరేగింపు తలపెట్టారు. ఇరు కుటుంబాల వాళ్ళు స్థానిక ఒకళ్ళు డ్యాన్స్ చేస్తూ కేరింతలు కొడుతూ ముందుకు సాగుతుంటే, అంతలో వధూవరులు డ్యాన్స్ చేయాలని కొందరు కోరడం, అందుకు అమ్మాయి సిద్ధమవడం, అబ్బాయి మాత్రం తాను డ్యాన్స్ చేసేది లేదని భీష్మించడంతో పాటు నువ్వు చేయడానికి వీల్లేదు అంటే అమ్మాయిని గట్టిగా మందలించడంతో, ఇలా కోప్పడడం వధువు తండ్రికి నచ్చకపోవడంతో, పెళ్లికి ముందే ఇట్లా ఉంటే అయ్యాక ఇంకెలా ఉంటుందోనని కినుక వహించాడట. వెంటనే తన కుమార్తెను వాహనం పైనుంచి దించేసి పెళ్ళొద్దు గిళ్ళొద్దు అంటూ అందరూ కలిసి సొంత ఊరికి వెళ్ళిపోయారు. వేడుక నిలిచిపోవడంతో ఇరువైపుల వారు కట్నకారక లావాదేవీలు మాట్లాడేసుకుంటే, ఖర్చు అంతా పెళ్లి అబ్బాయిది. అబ్బాయి ఇంటి దగ్గర పెళ్లి కాబట్టి ఖర్చు అక్కడ అయింది. వాళ్ళది మాత్రం పోయి కట్టాలైతే వెనక్కి ఇచ్చేసుకున్నారట.